రైస్ వేయాలనుకుంటున్నా. ఏం రైస్ అనుకుంటున్నా? టమాటా రైస్. ఇక ఈ ఫుడ్ అంటే తెలంగాణ ఫుడ్లు అంటే టమాటా రైసు, ఏంటంటే క్యారెట్ రైసు, ఇంకా బగార్ రైస్ ఇంకేంటంటే అది క్యాప్సికమ్ రైసు, ఇట్లా అన్ని రైసులు చేసుకోవచ్చు. ప్రతిదీ మిల్ మేకర్ రైసు, ఆలు రైసు ఇట్లా చేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టపడతారు. ఇట్లా ఇప్పుడు సెలవులు కదా, ఆ రైసులు చూపిస్తున్నాయి చూడండి. మా మన్మరాళ్ళకి వేస్తున్నా. మీరు కూడా మీ మన్మరాళ్ళు, మన్మన్లు, మీ బిడ్డలు మీకు తినబుద్ధి చేసుకోవచ్చు. నేను రెడీ చేసుకుంటున్నా. చూడండి, పర్ఫెక్ట్ చూడండి. నేను వేసే ఐటమ్స్ అన్ని చూడండి. నాకు ఉన్నే వేసిన ఇంట్లో ఏవి మిస్ అయినా ఏం కాదు, మిస్ అయినా ఏం కాదు, ఏం మిస్ అయినా ఏం కాదు. కొంచెం వేసుకునేటైతే ఈ రెండిట్లలో ఏం మిస్ అయినా ఏం కాదు. నా ఇష్టంగా నేను వేసుకుంటున్నా, ఉన్నది కాబట్టి. మాట ఇష్టపడుతురు బాగా. అవునా? నేచురల్ గా అనిపిస్తుందట. నేచురల్ గా అనిపిస్తుంది. నేను ఉన్నట్టుగా మాట్లాడేస్తాను. ఏంటంటే ఎట్లున్నారో అట్లా మాట్లాడేస్తా. నాకు ఇట్లా వేరే మాట్లాడరాదు. అంతే. అందరం అంటే మనం అంటే అందరం, మనం అందరం అంతే. స్పూన్లు వేయాలనుకుంటున్నా. ఇటువంటి కడాయి ఉంటే ఇటువంటి కడాయిలో చేసుకోండి ఫ్రైడ్ రైస్ అంటే. ఎందుకంటే ఇటువంటి కడాయిలో చేస్తే టేస్ట్ బాగా అవుతుంది. మనం దీన్ని చేసే ప్రాసెస్ లా టేస్ట్ బాగా వస్తుంది. మనకు ఆ రకంగా చేయాలనుకుంటే ఆ రకంగా చేయండి. లేకుండా బౌన్లైనా చేసుకోవచ్చు, ఏదంటైనా చేసుకోవచ్చు. మనం చేసే విధానం. 1 టీ స్పూన్ అంత వేస్తున్నా. జీలకర్ర చల్లదనం, ఎండాకాలం వేసుకోరు. ఇంకా కూడా కొంచెం వేస్తున్నా. మంచిది కదా, మంచిది. ఇది చల్లదనము అగిరితేవి. అది మనకు మూత్రం మంట అంటారు, ఇది అంటారు, అది అంటారు. మనకు ఇది బాగా అవసరం రైస్ లా. జీలకర్ర నానబెట్టి వాటర్ దాగుంది. జీలకర్ర వాటర్ లో నానబెట్టి మనకు అగిరితేస్తా అనుకో, నానబెట్టుకుని తాగేసేది. అలా కొంచెము కచ్చక్కర వేసుకుని తాగేసేది, బాగుంటది. ఇక మీకు ఏంటంటే కొన్ని చెప్తున్నా, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికి ఉంటాయి. మన బాడీ అన్నప్పుడు అందరికి ఒక రకంగా ఉండము, అందరం ఉంటాం. నేను మిరియాలు ఒక 4 వేస్తున్నా. 4 మిరియాలు వేస్తున్నా. 2 వేసిన అలా 4 వేస్తున్నా అట్లా. ఇగో ఇది యాలకు, దొడ్డి యాలకు. ఇగో మరాఠీ మొగ్గ అంటారు. ఇది మొత్తం బిర్యానీకి సంబంధించిన అనాస పువ్వు. ఇక చెక్క కొంచెం ఏదో అది మనకి వాంతికి వచ్చినట్టు పిల్లలకు మంచిది ఆరోగ్యానికి వేయాలని వేస్తున్నా. ఇది మనకి క్యారెట్ గోళ్ళలా కాబట్టి వేస్తున్నా. ఫస్ట్ క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసుకొని గోలాలి. ఇక కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 3 కోసిన, దొడ్డుగా ఉన్నాయి. ఆనియన్ ఒక సగం, చిన్న ఆనియన్కు సగం వేసేసి ఇవన్నీ గోలినాకనే నేను టమాటాది జ్యూసు వేసుకున్నట్టు చూపిస్తాను. టమాటా జ్యూస్ పట్టుకున్నాను. ఒక 3 టమాటాలు పెద్దవి, కొంచెం మామూలు సైజులా 3 టమాటాలు. ఇవి గోలాలి, పచ్చితనం పోవాలి. పచ్చితనం పోయినాక నేను చెప్తా. ఇగో నేను ఈ గ్లాస్ 2 గ్లాసులు రైస్ పెట్టిన. ఈ పోపు కంటారు, కోసు కంటారు, ఏదనుకంటారు. 2 గ్లాసులు రైస్ పెట్టిన. రైస్ ఎట్లా పెట్టుకుంటారో అట్లనే మీకు ఇష్టం ఉన్నంత కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఇది గోల్చుంది చూడు
ఎంత బాగా అవుతుంది. ఇలా ఫస్ట్ వేసుకోవాలి, టమాటా వేయకముందే ఫస్ట్ వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం వేసుకోవాలి, బాగా ఉడుకుతారు. ఇలా వంట పచ్చగా పడుతుంది. మనం కొద్దిగానే వేసుకోవాలి, ఇన్ని ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం వేసుకున్నా. ఇలా పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను, కానీ మీరు ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ వేసుకోండి. ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ వేసుకోండి, మీ ఇష్టం. కానీ దొడ్డు పేరాదు. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు నేను 1 టీ స్పూన్ వేసిన. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, తీసుకుంటే అంటే ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే అన్నంకు ఏముండదు కదా. నేను కారము కొంచెం నూనెకి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. వేస్తున్నా. టమాటా వేయకముందు కారం వేస్తున్నాం. వేసే ప్రాసెస్ కూడుకుంటుంది దీనికి. మనం ఏంటంటే చేస్తున్నాము ఎట్లనో అన్నట్టుగా ఉండదు, వేసే ప్రాసెస్లో వేసుకోవాలి. ఈ టమాటా రసం వేస్తున్నా కాబట్టి 1 స్పూన్. మిరపకాయలు వేసిన కదా, టీ స్పూన్ వేసిన. అది నూనె కొలితే టేస్ట్ బాగా వస్తుంది. నూనెకు ఇష్టంగా తింటారు. మనం చేసే ప్రాసెస్ పచ్చిగా ఉంటే కారం, పచ్చిగా ఉంటే కారం కలుపుకొని తిన్నట్టుంటుంది. ఇట్లా చేస్తే కాబట్టి మా పిల్లలు నిన్న క్యారెట్ చేసినా కానీ నేను పెట్టలేను అది. ఎందుకంటే మమ్మీ బాగా వచ్చింది, నువ్వు ఎందుకు పెట్టలేవన్న తేజ్ అన్నది. అంటే నేను అయ్యో మిస్ అయింది, అలా పెట్టేది ఉండే కదా క్యారెట్ ఉడక. నేను ఫ్రైడ్ రైస్ ఇష్టపడుతారు పిల్లలు, ఇష్టంగా తింటారు. నేను ఎందుకంటే పిల్లలకు అన్నీ అందాలని నేను ఇలా క్యారెట్, బీట్రూట్ అన్నీ వేసిన. ఈ కలర్ మిక్స్ అయిపోతుంది, అలాగే ఏం ఏర్పడదు. వేరే కలర్ కానీ వాళ్ళకి ఎప్పుడు నేను టమాటా కొందరు పిల్లలు అన్ని ఏరి పెడతారు. ఇప్పుడు మా మన్మరాలు కూడా చేస్తారు. పిల్లలు అంటే అంతే. ఇట్లా టమాటా జ్యూస్ చేసి ఈ టమాటా వక్కలు ఉడితే ఏరి పడేయకుండా నేను చేసేస్తున్నాను. ఇది ఏర్పడదు. ఇదే పొజిషన్లో నిమ్మకాయ వేసుకోండి, టమాటా వేసుకోవాలి. అది కూడా చూస్తా. ఈ పచ్చితనం మొత్తం పోవాలి. పచ్చితనం పోయినాకనే మనం రైస్ వేసుకున్న చూసుకోవాలి. ఇక టేస్ట్ అదో లెవెల్ ఉంటుంది. ఇలా పుదీనా వేసుకోరు. పుదీనా నా దగ్గర లేదు, నేను వేయలే. నేను కరివేపాకు, కొత్తిమీర వేసిన. ఉంటే వేసుకోరు. ఇలా ఆయిల్ ఇవ్వాలి, సన్నమంట. ఇప్పుడు సన్నమంట మీద ఆయిల్ వస్తుంది చూడు, ఉడుతుంటేనే వస్తుంది. సన్నమంట మీద బాగా రోజులు మీతో మాట్లాడక నేను జర ఏంటంటే పిల్లలకు సెలవులు వచ్చి బిజీ అయిపోయింది. మా మన్మరాలు వచ్చి బిజీగా అయిపోయింది. కొంచెం వీడియోలు తక్కువ అవుతుంది. ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ తీస్తా, పర్ఫెక్ట్ ఉంటాయి. మీరైతే చూడండి. నేను చూస్తారని అనుకుంటున్నా, నన్ను నచ్చింది అనుకుంటున్నా. ఈ చూసే విధానం మీదకి నన్ను నచ్చిండ్రు, మిమ్మల్ని నేను నచ్చుతున్నా. నేను నాకు చూస్తుండ్రు కాబట్టి నచ్చుతున్నా. ఎందుకంటే మీరు కనబడతలేదు కాబట్టి, కానీ చూసేది కనబడుతుంది నాకు. చూసేది కనబడుతుంది. ఇగో ఇట్లా ఎంత బాగా అవుతుంది. ఇప్పుడు రైస్ ఉడక కావాలని ఏం లేదు, మనకి ఏ రైస్ ఉంటే ఆ రైస్. మనం మధ్యరక పొలం కదా, అది రైస్ తినాలి. మధ్యరక పొలం మధ్య రకంగానే తినాలి. అంటే ఇది నేను చెంటి బియ్యం కానీ కొంచెం కొత్త బియ్యం అయి గడ్డలో వచ్చింది. విడిగా చల్లగైనా కొద్ది విడి అవుతుంది అన్నం. దొడ్డు బియ్యం, రేషన్ బియ్యంతో చేసుకున్నా సూపర్ ఉంటుంది. తేజ్ అంటుంది నేను ఇష్టపడుతుండ్రు మమ్మీ, నిన్ను నీ మాటలు ఇష్టపడుతుండ్రు అని అంటుంది. నేను మిమ్మల్ని మిస్ అవుతుంది అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని మిస్ కావద్దు కదా. నాకు మీతోటే సంతోషం జీవితంలో. ఏమున్నది, మీరు మీరు ఎప్పుడైనా కలుస్తారు కావచ్చు నాకు, నేను మీకు ఎప్పుడైనా కలుస్తా కావచ్చు. టైం పడుతుంది, ఆ టైం దాకా వెయిట్ చేస్తా. నేనే వెయిట్ చేస్తాను, మీరు వెయిట్ చేస్తారు కాదు. టైం వచ్చిందంటే అంతే. వేడి అన్నం కదా, చల్లటి అన్నం అయితే వేడి అన్నం కాబట్టి కొంచెం గడ్డలో ఉంటాం. చల్లగైనా కొద్ది విడిగా అవుతుంది, కలపస్తలేదు. వేడిగా ఉంది అన్నం. మీతో మాట్లాడుతున్నా మీరేంటారు కదా నా మాట. ఎప్పుడు వట్టిగా ఇంట్లో ఉన్నా అదే మాట, ఇక్కడ ఉన్నా అదే మాట, నీ ముంగట ఉన్నా అదే మాట. నేను ఉండే విధానం ఇదే. నేను ఇంతే, రోజు ఉడికింది. కొంచెం తీయాలంటే వేడైతుందని తక్కువ చేసేసిన వీడియో. టైం కూడా తక్కువ తీసుకుంటున్నా. ఆ టైం కూడా కేటాయిస్తా. చల్లబడ్డది, వర్షం పడ్డది. ఇప్పుడు హైదరాబాద్ లో 2-3 రోజుల నుంచి వర్షం. నేనైతే ఎంత వర్షం ఉన్నా ఉడికింది. ఆయిల్ ఇవ్వాలి, ఇట్లా ఫ్రై కావాలి. ఇసంటి కడాయి ఉంటే కడాయిలో వేసుకోవచ్చు, బగోన్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం వెడల్పు ప్రాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్లు ఇట్లా వెడల్పు ప్రాంట్లో వేస్తే బాగుంటుంది.
ఎట్లా ఉడుకుతుంది కదా, ఆయిల్ ఎట్లా ఎట్లా వస్తుంది కూడా ఆయిల్ ఇట్లాగా. ఈ టమాటా మనకు పచ్చితనం పోకముందు అన్నం వేసి ఉంటాం, టమాటా వాసన వస్తుంది, దాని టేస్ట్ మంచిగా ఉండదు. మనకు టమాటా అనేది డీప్ ఫ్రై కావాలి టమాటా రైస్ అంటే. పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, చేసి పెడితే మంచిగా ఉంటుంది. ఇట్లా నేను వేడైనా మీకు చూపెట్టాలని చూపెడుతున్నా. ఇగో ఇది ఎట్లా డీప్ ఫ్రై అయింది చూడు, ఇంత క్యారెట్ బీట్రూట్ వేసిన కలర్ఫుల్ వచ్చింది. మా అమ్మమ్మ ఇది ఎంత కలర్ వచ్చింది, ఏంటి ఇంత కలర్ ఉండాలి అంటారు ఉడక. కలర్ఫుల్ అయితేనే ఇష్టంగా తింటారు. మేమైతే మొత్తం ఇదే తింటామని మేము ఇట్లా చేసేసుకుంటున్నాం. తేజ, నక్షత్ర, చైత్ర నలుగురు ఫుడ్ ఇది. డైట్ లో ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ వాడండి. బ్రౌన్ రైస్ వాడండి. ఇవన్నీ వాడుకొని బ్రౌన్ రైస్ మనము ఇప్పుడు ఏంటంటే మిల్లెట్స్ అయినా కానీ ఇవన్నీ వేసుకుని మిల్లెట్స్ వండుకోండి. మిల్లెట్స్ కూడా వండుకోండి. అన్నం రైస్ లో మిల్లెట్స్. టమాటా రైస్ ఈ పొజిషన్ వేసుకోండి. తీసి పెట్టాలి. మీ టమాటో రైస్ వేసింది చూడండి, ఎంత కలర్ఫుల్ వచ్చింది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రైడ్ రైస్ ఇట్లా అంటే ఇష్టంగా వేసింది. పెట్టుకున్నాం చట్నీ, క్యాప్సికమ్ కర్రీ, పల్లి చట్నీ, టమాటో రైస్ ఎలా ఉంది? అంతా కాలుతుందా? సూపరా? టేస్ట్ సూపరా? ఎక్సలెంట్. మా మన్మరాళ్ళకి ఇష్టం ఉంటాయి అట్లా ఫ్రైడ్ రైస్ లాంటి. నిన్న నిమ్మకాయ తోటి అలా టమాటా తోటి ఫ్రైడ్ రైస్. సూపర్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియో తోటి మీ ముందుకు వస్తాం. స్కిప్ చేయకుండా చూడండి. మా నక్షత్ర ఎట్లున్నారు మా నక్షత్ర? ఇప్పుడు లేచింది. సెలవులు కదా ఇట్లా ఉంటారు. సెలవులు అయితే పిల్లలు ఇట్లనేనా? ఓకే, మరి ఇంకో కొత్త వీడియో తోటి మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. సరే, తినేది.